అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్యామలాదేవి నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారి అలంకరణ నేను ఎలా చేశానో చూపిస్తున్నానండి. పూజ చేసేటప్పుడు మనం ఎలాగో వీడియో అయితే తీయలేమండి. ఎందుకంటే అసలు ఆ టైంలోనే మనము పూర్తిగా భక్తిలో ఉంటాము. దట్టు చాలా మంత్రాలు ఉంటాయండి. లలితా సహస్రనామము, అలానే శ్యామలాదేవి దండకము, ఇవన్నీ చదువుకునేసరికి నాకైతే ఈ టైం అయిందండి. మార్నింగ్ నేను 3కి నిద్ర లేస్తే ఈ టైంకి వరకు నాకు పూజ అవుతూనే ఉందండి. జస్ట్ ఇప్పుడే పూజ అయింది. సరే ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్కి ఈ వీడియో అనేది పెడదాము అని ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నానండి. నేను ఎలా చేసుకున్నానో మాత్రమే ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ నేను అమ్మవారిని సాక్షాత్తు ఆదిపరాశక్తి రూపంలో అయితే నేను అలంకరణ చేశానండి. అమ్మవారి శారీ అనేది నేను నైటే కట్టుకున్నాను. మార్నింగ్ అయితే నేను పుష్ప అలంకరణ అనేది చేసుకున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్న అమ్మవారులు వచ్చేసి కనకదుర్గ అమ్మవారు, శ్యామలాదేవి అండి. మార్నింగ్ నేను ఈ నవరాత్రుల్లో అయితే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలి అని అయితే సంకల్పం చేసుకున్నాను. నిన్న కూడా మొదటి రోజు నేను 3:30 నుంచి 4:30 లోపలే పూజ అంతా చేసుకున్నానండి. ఈ రోజు కూడా నేను అదే టైం కల్లా నేను 4:30 కల్లా నా పూజ అంతా అయిపోయింది. అమ్మవారికి నేను కుంకుమ పూజ అలానే పుష్పాలతో పూజ అనేది చేసుకున్నానండి. అమ్మవారికి నార్మల్గా తాంబూలం అనేది పెట్టుకున్నాను. అమ్మవారి జడ చూడండి ఎంత బాగుందో. యాక్చువల్గా అయితే అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదండి, ఆ స్టోన్స్కి మధ్యలో కొద్ది గ్యాప్ అనేది ఎక్కువ ఉందండి. ఈ గ్యాప్ అనేది బాగాలేదు అని నేను ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో అయితే నేను కుట్టానండి. చాలా బాగుంది కదండి జడ అనేది. ఇదండి మొత్తానికి ఫైనల్గా అమ్మవారి అలంకరణ. చాలా బాగున్నారండి. అసలు అమ్మవారిని చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఈ అమ్మవారి గురించి నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. మీరు ఎవరూ తప్పుగా అనుకోవద్దండి, ఎందుకంటే నా మనసులో అనిపించింది నేను చెప్తున్నాను. అమ్మవారి భక్తి, కొన్ని భావాలు అనేటివి నా మనసుకు నచ్చినట్లు నేను చెప్తున్నానండి. తప్పుగా ఎవరికన్నా అనిపిస్తే ఖచ్చితంగా నన్ను క్షమించండి. యాక్చువల్గా అయితే ఈ అమ్మవారి ఫేస్ అనేది చాలా చిన్నగా ఉంటుందండి. మనకి రియల్కి కొంచెం ఫోన్లో కెమెరాస్కి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది కదండి. ఈ అమ్మవారి ఫేస్ అయితే నిజంగానే కొద్దిగా చిన్నగానే ఉంటుందండి, కానీ ఫొటోస్లో అయితే చాలా పెద్దగా కనిపిస్తుందండి. ఇంకోటి ఏంటంటే అమ్మవారికి నేను ఫోటో తీసే ప్రతిసారి కూడా అమ్మవారు ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తున్నారండి. అమ్మవారిని చూస్తుంటే ఒకసారి అయితే బాగా నవ్వుతున్నట్లు కనిపిస్తారు, ఒక్కోసారి బుంగమూతి పెట్టుకున్నట్లు కనిపిస్తారు. నాకైతే నిన్నటి నుంచి అమ్మవారిని చూస్తుంటే, నేను నైట్ అయితే సంధ్యాహారతి ఇచ్చేటప్పుడు అయితే అమ్మవారి అలంకరణ దీపాలను పెట్టున్నప్పుడు అమ్మవారి అలంకరణ చూస్తుంటే నిజంగా నవ్వుతున్నట్లుగానే ఉన్నారండి. అసలు నేను నిజంగా చాలా అదృష్టవంతురాలను అయితే నేను అనుకుంటాను. ఎందుకంటే అమ్మవారికి పూజలు ఇలా అమ్మవారిని చీర కట్టి నాకైతే ఏదో ఒక టెంపుల్లో అమ్మవారు ఎలా ఉంటారో అలా అనిపిస్తుందండి. నార్మల్గా అయితే నేను నవరాత్రులు అంటే ఇంట్లో నార్మల్గా ఫోటో పెట్టుకుని నిమ్మకాయల దండలు, నార్మల్గా షోడశోపచార పూజ చేసుకొని అలా చేసుకునేదాన్నండి. మొదటిసారి నేను ఇలాగా చీరలు కట్టి ప్రతిరోజు చీరలు కడుతూ ఉండాలి అని ఒక సంకల్పం తీసుకున్నాను కదా, అప్పటి నుంచి నాకు ఈ అమ్మవారికి చీరలు కడుతున్నప్పటి నుంచి అమ్మవారికి ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా కట్టాలి, మోడల్గా కట్టాలి, అమ్మవారిని ఇంకా నాకు ఎన్ని టాలెంట్లు ఉన్నాయో అమ్మవారి మీద చూపించేద్దాము అని అయితే ఈ విధంగా చేశానండి. ఈరోజు అయితే అమ్మవారికి నైవేద్యంగా నేను పులిహోరనైతే పెట్టానండి. చింతపండు పులిహోరనైతే పెట్టాను. అలానే తేనెనైతే సమర్పించానండి. ప్రతిరోజు కూడా శ్యామలాదేవికి తేనెను నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిదండి. వాళ్ళకి వాక్శుద్ధి అనేది కలుగుతుంది. అలానే అమ్మవారికి నేను తాంబూలాన్ని సమర్పించానండి. చాలా సింపుల్గానే చేసుకున్నానండి. చెప్పడానికి సింపుల్గానే ఉంటుందండి, కానీ పూజ నేనైతే 3 గంటలకి స్టార్ట్ చేస్తే, అంటే బొట్లు పెట్టుకున్న దగ్గర నుంచి చివరిగా మంగళహారతి ఇచ్చేంత వరకు 3 గంటలకు స్టార్ట్ చేస్తే నాకు 7:30 వరకు, ఎందుకంటే మంత్రాలు, లలిత సహస్రనామము, శ్యామలాదేవి దండకం, ఇవంతా చాలా మంత్రాలు ఉన్నాయండి అమ్మవారికి సంబంధించి. ఇవన్నీ చదువుకుంటునేసరికి నాకైతే 7:30 అయితే అయిపోయిందండి. టైం ఎలా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు. చాలా ప్రశాంతంగా ఉందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్యామలాదేవి నవరాత్రుల్లో కనీసం ఒక్కరోజైనా పూజ చేయండి, ఎందుకంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఆ అమ్మ వెంటనే వచ్చి మనల్ని తీరుస్తారండి. ఓకే అండి, మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అమ్మవారి అలంకరణలు డైలీ నేను వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తున్నాను. మీకు కనుక మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా సరే ఉపయోగపడితే షేర్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.